సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రభుత్వ పాలన ఏముంది, ఎలా ఉందనుకోవచ్చు? ఈసారి ఎలక్షన్ ఎవరు గెలవచ్చు? ఈ ప్రభుత్వం అనేది చాలా అరాజకంగా ఉందన్న. రౌడీజం పెరిగిపోయింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు గవర్నమెంటు. వాళ్ళకు ఒక విధానం అంటూ లేకుండా పోయింది. దాని మీద ఏంటంటే ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. దాన్ని మరి నేను బటన్ నొక్కాను కాబట్టి జనం ఎమ్మటి ఉన్నారు అనుకుంటున్నాడు ఆయన. ఆ బటన్ ఒత్తొత్త బటన్ అనేది కూడా ప్రజలకందరికీ చాలామందికి తెలిసింది. ఆ బటన్ నొక్కితే ఉపయోగం లేదని కూడా ప్రజలకు, సామాన్య మానవుడికి కూడా తెలిసిపోయే పరిస్థితికి వచ్చింది. తెలుసుకున్నారు కూడా. ఈ మధ్య చాలామంది మీకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఈ నొక్కాడు కానీ మాకు డబ్బులు పడలేదని, మాకు ఆ ఉపయోగం లేదు ఈ నొక్కుడు వల్ల అని. ఇప్పుడు ఇవాళ మనకి జలాశయాలన్నీ ఎండిపోయినాయి. ఏం మాట్లాడు దాని గురించి మాట్లాడు. కృష్ణానదిలో ఇసుక బయటపడింది. ఏం చేస్తున్నారు వీళ్ళు? డబ్బులు ఈ ఇసుకయ్యి బొసకయ్యి అన్నీ తీసుకెళ్ళి తాడేపల్లిలో కంటైనర్లు దాచుకుంటే ఏంటి ఉపయోగం? ప్రజలకు ఉపయోగపడాలి. కానీ ఈ నియోజకవర్గంలో ఏ పనులు కూడా జరగలేదా? ఇప్పుడు మాకు వంతెన చంద్రబాబు నాయుడు గారి టైంలో శంకుస్థాపన జరిగింది. ఈయన వచ్చిన తర్వాత ఆయన పాపం కాంట్రాక్టర్ గారు బతిమలాడాడు. ₹1 కోటి నేను కంప్లీట్ చేస్తాను, మిగిలిన తర్వాత ఇద్దరు కానీ ఎవలా ఇవాళకి లేదు. ఏంటి ఇంకా ఆడు చేసిన అభివృద్ధి? ₹1 కోటి లేనోడు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏం చేస్తాడండి? పాపం వాళ్ళు కలిసి దాన్ని అప్రోచ్లు పోస్తే జనం నడుస్తున్నారు ఇవాళ. ఎందుకు వీళ్ళ ప్రభుత్వాలు ఎందుకు, వీళ్ళు ఎందుకండి? జనానికి ఉపయోగపడ బటన్ ఒక్కగా సరిపోయింది ఏంటి? అంటే మంచి చేస్తుంటేనే నాకు ఓట్లేస్తారు జనాలు ధీమాగా చెబుతున్నాడు. నేను ఇళ్ల స్థలాలు ఇచ్చాను, అక్కడికేమో ఆ ఇళ్లలో పోయే అవకాశం లేదు వాళ్ళకి. పాపం ఎక్కడో బెజవాడలో ఉన్నవాడిని తీసుకెళ్ళి ఎక్కడో తాడేపల్లిగూడలు ఇస్తే వాడు ఏం చేస్తాడంటే, వాడు ఏం చేసుకుంటాడు? ఆ ఇల్లు ఇన్ఛార్జీలు ఏమండే, ఇన్ఛార్జీలు సలహాదారులు, ఒక 70 మంది సలహాదారులు, ఒక 300 మంది లాయర్లు, 300 మంది ఆఫీసులు, వీళ్ళందరికీ ఎవడబ్బా సొమ్మండి ఇది? వీడికి ఇంతమంది సలహాదారులు అవసరం అండి? ఏ గవర్నమెంట్ అన్న పెట్టుకుందా? ఇంతమంది లాయర్లను ఏ గవర్నమెంట్ అన్న పెట్టుకుందా? ఎంత ప్రజాధనం ఎవడన్నా వృధా చేశాడా? మరి ప్రజాధనం అంతా వృధా అయిపోతుంది కదా. ఎవరికి తెలియకుండా మరి ఇన్ని వేల కోట్లు అప్పు తెచ్చాడు. ఏం చేశాడు? ఈ బటన్ నొక్కినా రావట్లేదు. రైతులకి ఇంత మటుకు డబ్బులు ఇవ్వలేదు. దాని ద్వారా డబ్బులు చాలామంది రైతులు గగ్గోళ్ళు పెడుతున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నాకే 3 నెలలకు వచ్చినాయి. వారం రోజుల్లో ఇస్తాన డబ్బులు 3 నెలలకు వచ్చినాయి. అది కూడా మేము అమ్మడబడి పాప వైసీపీ అయిన ఎవడో అక్కడెవడో ఈడు లీటర్ని పట్టుకొని ఏంట్రా మాకు డబ్బులు రాలేదంటే, బాబాయ్ నేను లేపిస్తా ఉండని ఆడు వేపించాడు. రైతు ధాన్యం డబ్బులు సావే రైతులు ఇబ్బంది పెడితే ఎట్టాగండి? రైతుకి ప్రభుత్వం ఏదన్నా సహాయం చేయాలి. కానీ ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? వైసీపీ నుండి అయితే జోగి రమేష్ గారు, బోడే ప్రసాద్ కూటమి నుంచి ఉన్నారు. బోడే ప్రసాద్ గారు గెలుస్తాడనేది మేము మాకు గట్టి నమ్మకం ఉంది. ఇప్పుడు ఈయన కూడా జోగి రమేష్ అమ్మట పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. ప్రోటోకాల్ లేకుండా పోలీసు ఎందుకు వస్తుందండి ఆయన అమ్మట? నిన్న కూడా అయ్యప్ప నగర్లో తిరిగేటప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆయనకేం పోలీసు వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? పోలీసు వాళ్ళు ఎందుకు వాళ్ళు అమ్మట తిరుగుతున్నారు? ఇంకా పోలీసు రాజ్యం అయిపోయింది ఇది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. తప్పు కదా అది. ఇప్పుడు ఎవరికైనా ఒకటే, వాళ్ళ బ్యానర్ దింపుతారు, వీళ్ళ బ్యానర్ దింపుతారు, వాళ్ళ రంగులు వేస్తారు, వీళ్ళ రంగులు తీసేస్తారు. ఏమండి ఎట్టా అది? నమస్తే తాతగారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం బాగాల. అదేంటి ట్విస్ట్ అర్థం కదా? ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, ప్రభుత్వ పాలన బాగా. ఏం దానివల్ల ఉపయోగం? సరే ఈసారి ఎవరు గెలుస్తారు ఇక్కడ? జోగి రమేష్ గారు, బోడే ప్రసాద్ గారు? బోడే ప్రసాద్ గెలుస్తాడు. ఆయన పోయినసారి ఉండగానే పనులు చేశాడు. అవునా? ఓకే. ఈ రోడ్లు వేసింది ఆయనే. ఇక అంత తప్పితే మళ్ళీ ఇక ఊళ్ళేడి 10 ఏళ్ళ నుంచి